హాయ్, నేను మీ డాక్టర్ రాజేశ్వరి, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో చాలా మంది అడుగుతుంటారు, డాక్టర్ గారు ప్లీజ్ మా స్కిన్ మంచిగా గ్లోగా హెల్తీగా ఉండాలంటే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్తుంటారు. సో ఆ హోమ్ రెమెడీనే మీ అందరి గురించి నేను చెప్పబోతున్నాను. అందులో ఒక ఫస్ట్ ఏంటంటే పపాయ. సో పపాయ ఫ్రూట్ అందరికీ ఐడియా ఉంది కదా, అండ్ పపాయ ఫ్రూట్ అనేది ఈజీగా అందరికీ అవైలబుల్ ఉంటుంది. అండ్ నిజంగా ఎక్కడ పడితే అక్కడ కూడా చెట్లు చాలా ఉన్నాయి పపాయ మన ఇండియాలో, ఓకేనా. సో ఈ పపాయ పండు గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. అండ్ ఇంకోటి హనీ అంటే తేనె. సో ప్రతి ఒక్కళ్ళు వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా, లేదంటే ఒక మంచి స్కిన్ కావాలన్నా కూడా, ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ బూస్టింగ్ కావాలన్నా కూడా మార్నింగ్ లేసి లెమన్ టీ అండ్ దాంట్లో తేనె ఇవన్నీ కూడా, లేదంటే వామ్ వాటర్ హనీ కలుపుకొని తాగమంటుంటారు కదా. సో అదే విధంగా ఈరోజు మన స్కిన్ ఎలా ఉంది, సో ఉన్న బ్రైటర్ స్కిన్ ఎలా మెయింటైన్ చేయాలి, లేదా అంటే ఆ స్కిన్ కాస్త కొంచెం రేడియేషన్ ఎఫెక్ట్ ఉండాలి, మంచి గ్లో ఉండాలి, సో ఎలాంటి ట్యాన్ ఉండకూడదు, ఎలాంటి స్పాట్స్ ఉండకూడదు, ఈవెన్ కలర్ ఉండడానికి ఈ పపాయ అండ్ హనీ కాంబినేషన్ చాలా చాలా మంచిదండి. సో దీనికి మనము 2 వేలో తీసుకోవచ్చు. అంటే పపాయ డైలీ తినడము ఇట్స్ డిఫరెంట్, తింటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. బట్ కొందరు పపాయ స్మెల్ పడదు, కొందరు అవాయిడ్ చేస్తూ ఉంటారు, కొందరు అస్సలు నచ్చదు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ పపాయని తినకుండానే మనము స్కిన్ ని ఎలా గ్లో పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పపాయాలో పాపరిన్ అనే ఒక చాలా మంచి ఎంజైమ్ ఉంటుంది. సో ఈ పపాయాకి ఎంత మంచి యాంటీ ఆక్సిడెంట్ క్యారెక్టర్ ఉంటుంది అంటే, ఏదైతే మన ఈ స్కిన్ లో మన ఫేస్ లో టాక్సిన్స్ అన్నీ కూడా అక్యుములేట్ అయిపోయి అవి బయటికి వెళ్ళకుండా మన మొత్తం స్కిన్ అంతా డల్ చేస్తుంది కదా, దాని అన్నిటినీ కూడా రిమూవ్ చేస్తుంది. సో కాబట్టి ఈ పపాయాని ఎలా విధంగా వాడాలంటే, కొంచెం గుజ్జు తీసుకోవాలి, ఓకే, పపాయ పల్ప్ తీసుకొని దాంట్లో కొంచెము హనీ యాడ్ చేసుకోవాలి. నేను హనీ ఎందుకు యాడ్ చేసుకోమంటున్నానంటే, పపాయనేమో మంచి యాంటీ ఆక్సిడెంట్ అండ్ మంచి యాంటీ ట్యానర్ కూడా. అండ్ హనీ ఎందుకంటే మంచి ఎక్స్ఫోలియంట్. అది ఎక్స్ఫోలియంట్ అంటే మన డెడ్ సెల్ అన్ని కూడా తీసేస్తుంది. ఎందుకంటే ఎవ్రీ డే నార్మల్ లైఫ్ అంటే సైకిల్ ఎలా ఉంటుంది స్కిన్ కి, ఎవ్రీ మంత్ అది ఒరిజినల్ స్కిన్ అంతా పోయి, ఒరిజినల్ స్కిన్ అంటే డెడ్ సెల్ అన్ని పోయి ఒరిజినల్ స్కిన్ వస్తూ ఉంటుంది. ఎవ్రీ మంత్ రీజనరేషన్ జరుగుతూ ఉంటుంది మన స్కిన్ సైకిల్ కి. అది జరగకుండా కొందరికి వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి, లేదంటే స్ట్రెస్ లెవెల్స్ ని బట్టి అది అబ్నార్మల్ అవుతుంది. ఈ అబ్నార్మల్ అవ్వడం వల్ల మనకి అన్వాంటెడ్ సెల్స్ అన్ని కూడా స్కిన్ లో పేరుపోతా ఉంటుంది. ఈ పేరుకుపోయిన స్కిన్ అంతా కూడా సెల్స్ అన్ని కూడా బయటకు పోవడానికి ఈ మంచి ఎక్స్ఫోలియంట్ గా ఈ హనీ అనేది పనిచేస్తుంది. సో ఒక టేబుల్ స్పూన్ హనీ తీసుకొని ఈ పపాయ పల్ప్ ఈ రెండు మిక్సప్ చేసుకొని మంచిగా ఒక ప్యాక్ లాగా వాడుకోవచ్చు. ప్యాక్ అంటే కంప్లీట్ గా మిక్స్ చేసుకొని హోల్ ఫేస్ నెక్ కంప్లీట్ గా అలా ప్యాక్ లాగా వాడి ఒక 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ రెండు మిక్స్ చేసిన దాంతోనే మంచిగా ఒక సర్క్యులర్ లేదా యాంటీ సర్క్యులర్ మోషన్స్ మంచిగా మసాజ్ ఒక 15 మినిట్స్ మసాజ్ కనుక చేసుకుంటే నిజంగా ఇన్స్టెంట్ గా బ్రైట్నెస్ కనిపిస్తుంది. మనకి ఏదైతే పపాయ కలర్ ఉంటుందో అదే కలర్ లాగా ఒక ఎల్లో స్టింజ్ మంచి రేడియంట్ గ్లో కూడా వస్తుంది. సో ఈ విధంగా వీక్లీ ట్వైస్ లేదా అంటే వీక్లీ వన్స్, డిపెండ్స్ అవర్ స్కిన్ కండిషన్. కొందరికి డ్రై స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ వాళ్ళు కొంచెం ఒక వీక్లీ థ్రైస్ అలా పెట్టుకుంటే సో మంచి ఒక హెల్దియర్గా ఒక మంచి మాయిశ్చర్ లుక్ కూడా వస్తుంది. ఎవరైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో వాళ్ళు వీక్లీ వన్స్ కానీ లేదా వీక్లీ ట్వైస్ కనుక వాడితే చాలా బాగుంటుంది. అండ్ ఇదేదో మనకి ట్యాన్ ఉందని, ఏదో పెడితే మంచిగా ఉంటుందని, ఏదో యూజ్ ఉందని కాదు, ఇన్స్టాంట్ గా కూడా మనం పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈవినింగ్ పెళ్ళి ఉంది, ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, ఈవినింగ్ మనకి ఇంకేదో పార్టీ ఉంది, ఒక బిఫోర్ 45 మినిట్స్ ముందు కనుక ఈ ప్యాక్ కానీ లేదంటే ఈ రెండు కాంబినేషన్ లో మసాజ్ కానీ చేసుకుంటే నిజంగా స్కిన్ మంచిగా హెల్దీగా అనిపిస్తుంది, స్మూత్ గా అవుతుంది, మంచి ఎల్లో స్టింజ్ కూడా ఇన్స్టెంట్ గా ఇస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్ ని మీరు డైలీ వాడితే నిజంగా స్కిన్ చాలా స్మూత్ గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఓపిక్గా నా వీడియోస్ వింటున్నందుకు. దయచేసి మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీ అందుబాటులో ఉన్న డాక్టర్స్, డర్మటాలజిస్ట్ని మీరు కమ్యూనికేట్ అవ్వండి. అండ్ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, క్వశ్చన్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా ఈ అకాంతోసిస్ నైగ్రికాన్స్కి దయచేసి మీరు నాకు ఏమంటారు, యూట్యూబ్లో అక్కడ ఇన్బాక్స్లో మీరు నాకు క్వశ్చన్ వేయచ్చు. డెఫినెట్గా మీకు ఏదో ఒక రూపంలో నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ సో మచ్.